తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అంటారు దీన్ని. భగవంతుడు ఆ రోజు యోగ నిద్రలోకి వెళ్తారట. గురక నిద్ర కాదు, యోగ నిద్ర. యోగ నిద్రలోకి వెళ్తారు స్వామి తొలి ఏకాదశి రోజున. పార్శ్వ ఏకాదశి రోజు ఒక చేతి నుంచి ఇంకో చేతికి మారుతారనమాట. ఇలా మారుతాం కదా. దాని తర్వాత ఉత్థాన ఏకాదశి రోజు భగవంతుడు లేస్తారట. పడుకోవటం అంటే అని నిద్రపోవటం కాదు, ఆయన యోగ నిద్ర. అంటే అంతరాత్మయి పరమాత్మ రూపంలో అందరినీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు ఎవరైనా మనల్ని ఇది చేయడానికి వచ్చారనుకోండి, వెంటనే కళ్ళు మూసుకొని పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తాను అనమాట. పర్వాలేదు బాగానే ఉన్నారన్న కలుపు తెచ్చి వచ్చారా మీరు అని అంటారు. లేకపోతే వాడు ఏదైనా తేడా చేశాడు అనుకోండి, వెంటనే మనం ఇది చేస్తాం. అవునా కాదు? అలాంటివి చేస్తూ ఉండే అట్లా భగవంతుడు కూడా చూస్తున్నాడు అనమాట. ఏం చేస్తాడు వీడు నిద్రపోయినప్పుడు. కాబట్టి ఈ 4 నెలలు కూడా చాతుర్మాస్యము అని అంటారు. వ్రతం పడతారు, యతీశ్వరులు వ్రతం పడతారు.